ప్రార్థనా సమయము అనండి. ఓకే, వెరీ గుడ్. సో ఏ కాలంలో ఆ పని చేయాలా? అవునా కదా? పడుకునే కాలంలో పడుకోవాలా, తినే కాలంలో తినాలా, ఆడే కాలంలో ఆడాలా. దేర్ ఈస్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనము ఏదైనా ఒక పని చేస్తూ చేస్తూ మనకి దాని మీద బోర్ కొట్టేస్తుంది. సమ్ టైమ్స్ యూ గెట్ స్లో డౌన్ అండ్ నీకు ఇంకా ఇదేంటి అని అనుకుంటావు. అందుకనే కొన్ని మనిషికి కొన్ని ప్రిన్సిపల్స్ కావాలా. దేవుని ఆత్మ మరిమిశేషంగా కావాలా. దేవుడు అన్నట్టు బోర్ కొట్టడు. గాడ్ నెవర్ గెట్స్ బోర్డ్, బట్ దర్ ఈజ్ ఎ డెవల్ దట్ వాంట్స్ టు మేక్ అస్ బోర్డ్. ఇక్కడ 2వ సమూయేలు గ్రంథానికి వెళ్దాం. 2వ సమూయేలు 11వ అధ్యాయము 1వ వచనము. 2 Samuel chapter 11 verse 1. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. రైట్. దావీదు కీర్తనకారుడు. అతడు ఒక పాట పాడతాడు. నా వ్రేళ్లకు నా చేతులకు యుద్ధము నేర్పించింది ఎవరు? యెహోవా. అవునా? ఆయన సైనికులకు అధిపతి, ఆయన యుద్ధ వీరుడు అనమాట. హీఈస్ ద కెప్టెన్ ఆఫ్ ద హోస్ట్స్. అవునా? సైనికులకు అధికారి అంట ఆయన. యుద్ధము యెహోవాకు బాగా తెలుసు. మరి అటువంటిది ఒక బాలునికి మరి మనం చూస్తే సౌలు ఫిలిస్తీయుల్ని అతను ఏలే కాలంలో ప్రజలందరూ సైనికులందరూ కూడా ఉంటుండగా ఒక్కళ్ళు కూడా గొలియాతు మీదకి వెళ్ళలేదు. అటువంటి అభిషేకము దావీదు మీదకుంది. ఏలియా గొలియాతుని పడేస్తాడు అనమాట. దేవుడు యుద్ధము నేర్పించాడు. అవునా? దావీదు అంత గొప్ప అజానుబాహుడు కాదు, కానీ అటువంటి యుద్ధాన్ని సామర్థ్యాన్ని మరి దేవుడు దావీదుకి ఇచ్చిన తర్వాత దావీదు వెళ్ళి కానీ దావీదుతో ఉండే సైనికులు కూడా చాలా బలమైన వారు అనమాట. వాళ్ళు కూడా అభిషేకింపబడిన వారు. ఒక 600 మంది దావీదుతో పాటు వెళ్ళిపోతారన్నమాట. అప్పులోళ్ళు, కష్టాలోళ్ళు, బాధలోళ్ళు, వాళ్ళందరూ కూడా దావీదుతో ఉండి 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 దావీదులకు యుద్ధవీరులు అయిపోతారు. అయితే దావీదు యుద్ధాలు చేసి 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 ఏమైపోయిందంటే ఇక యుద్ధాలకు వెళ్ళడము మానేశాడు. వసంతకాలమున ఎవరు యుద్ధం చేస్తారంట? ఎవరు యుద్ధం చేస్తారంట? రాజులు. సైనికులా? రాజులా? రాజులు. రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయమందు దావీదు ఏం చేశాడంట అంటే, దావీదు బయలుదేరాలా లేదా? యుద్ధం అంటే కాదు ఇక్కడ, రాజులు. దట్ ఈస్ ద సీజన్ వేర్ కింగ్స్ గో టు బ్యాటిల్. రాజులు యుద్ధాలకు వెళ్ళాల. అది రాజుల యుద్ధకాలం. ఆ కాలమున మరి దావీదు అందరినీ పంపించాడు. మరి అక్కడ చూస్తే దావీదు దగ్గర అందరికంట చాలా బాగా పనిచేసే వ్యక్తి, అంటే యుద్ధంలో బాగా పనిచేసే వ్యక్తి చూస్తే యోవాబు. యోవాబు చాలా సామర్థ్యుడు అనమాట. కెప్టెన్, హీజ్ ఎ కెప్టెన్. దావీదు రాజు తర్వాత సైనికులు నడిపించేటువంటి అధికారి యోవాబు. అతను పంపించాడు. అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. అంటే సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరుగుతుంది. అవునా కదా? మేబీ అతను ప్రార్థనా జీవితంలో సన్నగిల్లిపోయాడేమో. 7 మార్లు స్తుతించేవాడు ఒకసారి కూడా స్తుతిస్తున్నాడో లేదో, ముమ్మారు ప్రార్థించేవాడు ఒకసారి కూడా ప్రార్థిస్తున్నాడో లేదో. హీ స్టార్టెడ్ స్లాకనింగ్ డౌన్. నెమ్మదిగా బలహీనపడిపోతున్నాడు. ఎక్కడో వేరు. అవునా? అంటే అభిషేకం ఉంది కానీ అభిషేకాన్ని కూడా వాడటం లేదు. ప్రతి యుద్ధానికి వెళ్ళి జయించేటువంటి దావీదు. అవునా? నువ్వు దేనికి అభిషేకం పడ్డావు? ఒక భార్యగా అభిషేకం పడ్డావా? భార్యగా ఉండాలా, పిల్లల్ని బాగా పెంచాలా, పనులు చేయాలా. భర్తగా అభిషేకం పడ్డావా? కష్టపడాలా. అవునా? నీవు కుమారుడివా? చదువు. బోధకుడివా? బోధించు. వ్యాపారవేత్త? పని చెయ్యి. ఏ అభిషేకమో ఆ అభిషేకము ఆ కాలంలో నువ్వు పని చేయాలి. ఏ కాలమున ఆ పని చేయాలి. ఎందుకో వెళ్ళలేదు. ఇక్కడ చూస్తే వెళ్ళకపోయేటప్పటికీ నెమ్మదిగా అతని ప్రార్థనా జీవితం సన్నగిలుతుందేమో, లేకపోతే అతని స్తుతి జీవితము, అతని కీర్తన జీవితము ఎక్కడో ఏదో సంథింగ్ రాంగ్ విత్ డేవిడ్. అవునా కదా?
మరి దీని తర్వాత మనం చూస్తే దీని తర్వాత దావీదు జీవితంలో ఒక గొప్ప పొరపాటు జరుగుతుంది. ఏంటా పొరపాటు తెలిసి ఎవరికైనా? ఎస్, డేవిడ్ ఫెల్స్ డౌన్. బెత్షెబాతో ఆయన పాపంలో పడిపోయి, తర్వాత అసలు బెత్షెబాతో పాపంలో పడిపోవడం వల్ల అంత సమస్య వచ్చేది కాదు, అవునా? కానీ అతను బెత్షెబా ఏమైపోయింది? ప్రెగ్నెంట్ అయిపోయింది. ప్రాబ్లం వచ్చింది అది, అవునా? షీ బికమ్ ప్రెగ్నెంట్. అది ప్రాబ్లం. ఇప్పుడు యూరియా ఏమో యుద్ధంలో ఉన్నాడు, వచ్చి నువ్వు అలా ప్రెగ్నెంట్ అయ్యామంటే దావీదు అని చెప్తే దావీదు పరుగు పోద్ది. రాజా, నేను నీకోసం ప్రాణం పెట్టడానికి వెళ్తే ఎంత పని చేస్తావా అంటాడు. సెంటిమెంటు. వీ డోంట్ నో. చూసారా, అంటే ఎక్కడో సంథింగ్ ఈజ్ రాంగ్, ఇట్ హ్యాస్ లెడ్. ఆ తర్వాత ఏం చేస్తాడు? యూరియాని చంపించేస్తాడు. దావీదు చంపడు, యోవాబుకు చెప్తాడు. బాగా ఎక్కడైతే యుద్ధము కఠినంగా ఉందో, మామూలు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారో, నీకే ఉందో, నువ్వు వెళ్ళక, ఎందుకంటే నువ్వు వీరుడు అని తెలుసు, అక్కడ యూరియాని పెట్టు అంటాడు. యూరియా ఒక చిన్న మనిషి, అవునా? అక్కడ యూరియా పెడితే యూరియా ఏమవుతాడు? చనిపోతాడు. అందుకే దేవుడు దావీదుతో అంటాడు, నువ్వు అమోరీయుల కత్తితో యూరియాని చంపావు అంటాడు. యు కిల్డ్ హిమ్ విత్. మరణం అయిపోయింది. ఎ బిగ్ మిస్టేక్ హ్యాస్ హ్యాపెండ్. ఇక్కడ చూస్తే 27వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువమ్మా. 2 సమూయేలు 11:27. అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దావీదు చేసినది యెహోవా దృష్టికి ఎలా ఉందంట? దుష్కార్యముగా ఉందంట. ఏనో దుష్కార్యముగా ఉంది. సమ్టైమ్స్ ఒక్కొక్కసారి మనం అనుకోవచ్చు, మనమే కదా పొరపాటు చేసాం, ఏం జరుగుతుంది, నేనే కదా ఒకటి చేశాను, ఏమవుతుంది అని. దేవుడు ఒక మాట అంటాడు దావీదుతోటి. 12-14 వచనం చదువుదాం. 12వ అధ్యాయము, అదే 2 సమూయేలు 12-14 వచనం చదువుదాం. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగచేస్తివి గనుక. చూసారా, అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నువ్వేం చేసావంట? గొప్ప హేతువు కలుగు చేసావంట. అపవాది లూసిఫర్ అండ్ ఆల్ హిస్ ఎనిమీస్. ఈ భూమి మీద కొన్ని వేల దూతలు ఉన్నాయి, అవునా? శత్రువులందరూ కూడా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మరి ఏం జరిగిందంట? యెహోవాకు దూషణ కలిగిందంట. అంటే మనము చేయాల్సిన పని మనము చేయకపోతే, మన ఆత్మీయ జీవితంలో ఒకవేళ అభిషేకింపబడిన తర్వాత, మనకి సామర్థ్యం ఇచ్చిన తర్వాత, దావీదులో అభిషేకం ఉందా లేదా? ఉంది. వీరుడిగా పోరాడే సామర్థ్యం ఉందా లేదా? ఉంది. ముసోడైపోయాడా? నో. ఒక చోట దావీదు సొమ్మసిల్లిపోతాడు. అప్పుడు యూరియా అంటాడు, అప్పుడు యోయాబు అంటాడు, నువ్వు ఇంక రావద్దు, నువ్వు ఇంట్లో ఉండంటాడు. అప్పుడు తర్వాత దావీదు పడ్డు. దట్ వాజ్ అది సమస్య అవ్వదు. కానీ ఇక్కడ దావీదుకి సామర్థ్యం ఉందా? ఉంది. ఉంది, వాడలేదు. అలాగే దేవుడు మన జీవితంలో పరిశుద్ధాత్మని పెట్టాడా లేదా? ఎస్, అవునా? పరిశుద్ధాత్మని పెట్టాడు. హి పుట్ us the Holy Spirit. నీవు చేయాల్సిన పని నీవు చేయాలి. ఇక్కడ చేయకపోతే దావీదు ఏమంటాడు? అవునా, ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగచేసేవి. ఎ బిగ్ డోర్ హాస్ ఓపెన్. ఒక్కొక్కసారి మనము కొన్ని పనులు కనుక చేయకపోతే యెహోవా పేరుకి అవమానం కలుగుతుంది. అనుకోవచ్చేమో, నా వల్ల ఆయన ఆకాశమందు ఉన్నాడు, ఆయనకి అవుతుంది. ఇక్కడ నీ పనులు యెహోవాను పొగడొచ్చు, దూషించవచ్చు. యు ఆర్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అందరూ చెప్పండి, నేను యెహోవా రాయబారిని అనండి. ఎవరైతే ఆయన నామమందు విశ్వసించి బాప్టిజం తీసుకున్నారో ఆయన యెహోవా రాయబారి. యు ఆర్ అన్ అంబాసిడర్. నీ బట్టి నీ దేవుడికి మంచి పేరన్నా వస్తుంది, చెడ్డ పేరన్నా వస్తుంది. Here David got a bad name. చూసారా, సాధారణంగా మీరు అనుకోవచ్చు దేవుడు నా గురించి ఏం చేయడు అని. మీకు తెలియదు. మీ గురించి దేవుడు, నువ్వు ఒకసారి రక్షింపడ్డావు అనుకో, నీవు రక్షింపడిన రోజే హెవెన్లో పెద్ద పార్టీ జరుగుతుంది. 31st నైట్ ఎలా జరుగుతుంది పార్టీ? దానికంటే 100 రెట్లు జరుగుతుంది పార్టీ అక్కడ. హల్లెలూయా. అవునా? నీవు రక్షింపడితే అనుకోవచ్చు, నేను రక్షింపడితే ఏం తెలిసింది, ఆవిడకి తెలుసు, ఆడు తిడుతున్నాడు, ఈడు తిడుతున్నాడు, ఈడు ఇలాగంటున్నాడు, వాళ్ళు ఎలాగంటున్నారు, వీళ్ళు ఎలాగ అందరూ అవమానపడుతున్నారు. లేదు లేదు లేదు, పరలోకములో తండ్రి కుమార, అవునా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఇక్కడే ఉన్నాడు, నేను రక్షించాడు కదా. అప్పుడప్పుడు వెళ్ళొస్తాడు పరిశుద్ధాత్మ కూడా, అక్కడెక్కడ వెళ్ళొస్తూ ఉంటాడు. నీ పార్టీకి వెళ్ళినట్టున్నాడు అక్కడ. ఆయన అక్కడ వెళ్ళి ఇక్కడ కూడా ఉండగలరు. హీ వెంట్ దేర్, అటెండెడ్ ద పార్టీ. భలే మంచి పని చేసావు, భలే రక్షింపడ్డాడని చెప్పి పెద్ద పార్టీ జరుగుతుంది. అది నిజమా కదా? ఉందా లేదా బైబిల్లో?
ఎస్, దూతలందరూ సంతోషిస్తాయండి. ఏంటి ఈరోజు మనందరికీ స్పెషల్ దేవుడు మనకి, అవునా, నాటుకోడి పెడుతున్నాడు అందరికీ, ఏంటి మామూలు కోడి కాకుండా. చూస్తే ఆ రోజు, అవునా, డేవిడ్ అనే వ్యక్తి రక్షింపడ్డాడు. హల్లెలూయా, హీ గాట్ సేవ్డ్. సో హెవెన్ వాజ్ రిచ్. వాళ్ళతో చెప్పుకుని, చూడు నా కుమారుడు రక్షింపడ్డాడు, నా కుమారు పట్ల ఈ ప్లాన్ ఉంది, వీడు ఇలా చేస్తాడు, ఇలా చూడు ఎంత బాగున్నాడు, అలాగే ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు పడిపోయావో అందరూ అంటారు, ఏమై సైతాను పక్క నుంచి వెళ్ళి, అదిగో చూడు మరి పార్టీ చేసుకున్నాడు కదా క్యాండిడేట్, ఏమైంది, అమ్మ ఆయన నామంకి ఏం జరుగుతుందంట, దూషణ. యు సీ దట్ యు ఆర్ రిప్రజెంటింగ్ హెవెన్. నువ్వు ఎప్పుడైనా స్టేజ్ మీదకి వచ్చినప్పుడు పిచ్చేసలు వేస్తావా, అందరూ చూస్తున్నారు, జాగ్రత్తగా ఉంటావు. మనం అనుకోవచ్చు ఎవరు చూడలేదు, నేను ఎవరికి తెలుస్తుంది, ఏం చేసినా ఒకటి అనుకుంటావు. నో 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 నో, పరలోకమంతా బుధత్తలు ఎటు చూస్తుందంటే ఇలాగా. హల్లెలూయా. అందుకే అంటాడు నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట, విశ్వాసమూలముగా. ఏమని విశ్వాసంతోటి, నన్ను పరలోకమంతా చూస్తుంది. హల్లెలూయా. సో హోల్ హెవెన్ ఈజ్ వాచింగ్ ఎ సేవ్డ్ పర్సన్. ఒక రక్షింపబడిన వ్యక్తిని పరలోకమంతా చూస్తుందంట. నీ బట్టి ఆయన నామము గణపరచబడచ్చు, దూషించవచ్చు. పక్కన చెప్పు, నువ్వు సామాన్యుడు కాదు అన్నాడు. ఎస్, యు ఆర్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ హెవెన్. నువ్వు పరలోక రాయబారివి అన్నాడు పక్కన వాళ్ళతో. యు ఆర్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ హెవెన్. అవునా? ఎవరైనా చూస్తున్నప్పుడు నువ్వు పొరపాటు చేస్తావా, చెయ్యవు. ఎవరు చూడనప్పుడు చేస్తావా, ఫుల్లు. వాయ్ అంటే ఎవరో చూడలేదని, 24 hours నేను చూస్తున్నారంటే చేయలేవు. అందుకే నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట, విశ్వాసం, బై ఫెయిత్. దావీదు అనుకుంటున్నాడు, ముझे कोई भी नहीं देख रहा, nobody is watching me. No, the whole heaven is watching me. దూతలన్నీ చూస్తున్నారంట. నువ్వు రక్షణ పడితే చాలు, నీ లిస్ట్ పడిపోతుంది, నువ్వు హిట్ లిస్ట్లో ఉన్నట్టే. ఇక్కడ చూస్తే, సో దట్స్ ద రీజన్ వై ప్రార్థనా కాలంలో ప్రార్థించాలా లేదా? ఎస్. ఓకే, తర్వాత ఇంకొక చోటకి వెళ్దాం. ఎందుకు యుద్ధానికి వెళ్ళకపోతే దావీదుకి ఎందుకు ఈ పని జరిగింది? 11వ అధ్యాయంలో 1వ వచనంలో యుద్ధానికి వెళ్ళలేదు, 12వ అధ్యాయంలో ఘోరం జరిగిపోయింది. 11వ అధ్యాయంలో అదే ఆ వారంలోనే ఘోరం జరిగిపోయింది. ఎందుకని? వాయ్? 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము. ఇక్కడ కయ్యూను ఏబేలు ఇద్దరు కలిపి దేవునికి అర్పణనిస్తారు. దేవుడు ఏబేలు అర్పణ అంగీకరిస్తాడు, కయ్యూను అర్పణ అంగీకరిస్తాడు. అందరికీ తెలిసిన స్టోరీయే. అయితే ఒక మాట అంటాడు, తర్వాత కయ్యూని కోపం వస్తుందా లేదా? కోపం వస్తే దేవుడు ఒక మాట అంటాడు. చూడండి, 6-7 చదవండి. ఆదికాండము 4వ అధ్యాయము 6-7 వచనాలు. యెహోవా కయ్యూనుతో, నీకు కోపమెలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అని. చూసారా? నీవేం చేసినా దాన్ని, అందుకే నేను ఒకసారి ఒక వాక్యం చెప్పాను. నీ దేవుడైన యెహోవాను ఎలా ఆరాధించాలంట? నీ హృదయముతోని, నీ నోటుతోని. అవునా? అందరూ చేతులు ఎత్తండి, నుంచోండి అంటాం మనం, కానీ అలా కాదు. చేతులు ఎట్టాలి, నుంచోవాలి. కానీ పూర్ణ ఆత్మ, పూర్ణ బలము, పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ బలం, ఫుల్నెస్. నీవు ఎవరి దగ్గర ఏమైనా చెయ్యి, దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి యూ షుడ్ పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్. ఇటువంటి నాకేమీ లేదు అన్నానికి లేదు, నేను అంత చేయలే అన్నానికి లేదు. నీలో పుట్టింది, నువ్వు రక్షింపబడిన తర్వాత నీకు దేవుని ఆత్మ ఇవ్వబడ్డది. నేను చిన్నప్పటి నుంచి నాకు అలవాటు లేదండి, పోనీ నీకు రక్షింపబడిన తర్వాత నీకు ఏమివ్వబడ్డది? దేవుని ఆత్మ. యూ హ్యావ్ ద ఆల్మైటీ గాడ్ స్పిరిట్ ఇన్ యూ. నో ఎక్స్క్యూజ్. ఇక్కడ కయ్యూను మరి దేవునికి ఉత్తమమైంది ఇచ్చే అవకాశం ఉందా లేదా? ఉంది. కానీ ఇచ్చాడా? ఇవ్వలే. ఉత్తమమైంది. ఏబేలు ఇచ్చాడా? ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఒక మాట అంటాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట ఏముంటుందంట? సో దావీదు యుద్ధ కాలంలో, మరి అతను రాజుల యుద్ధపు కాలం, సైనికుల యుద్ధం కాదు. పోనీ దావీదు బాగున్నాడా? పుష్టిగా ఉన్నాడు క్యాండిడేట్. అవునా? బలంగా ఉన్నాడు. హీ వాస్ డూయింగ్ గుడ్, స్ట్రాంగ్. పోనీ ఏమైనా ఫేవర్ వచ్చిందా? పోనీ సిక్ అయ్యాడా? నో. పోనీ దెబ్బ తగిలిందా? యాక్సిడెంట్ అయిందా? నథింగ్. హీ వాస్ గుడ్. హీ వుడ్ హ్యావ్ గాన్ టు ద బ్యాటిల్. వాకిట, కాబట్టి దావీదు ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళలేదో వాకిట ఏముందంట? నువ్వు అనుకోవచ్చు మనం చేయకపోతే ఏంటి అని. when you don't do the best, because you are empowered to do the best,
నీవు ఉత్తమమైంది చేయగల సామర్థ్యము దేవుడు నీకు ఇచ్చాడు. గాడ్ హ్యాస్ గివెన్ యూ టు డూ ద బెస్ట్. నువ్వు చేయకపోతే ఏముంటుందంట? వాకిట పాపము ఉంటుందంట, అది పొంచి ఉండును. నీ ఎడల దానికి ఏం కలుగుతుందంట? వాంఛ కలుగుతుందంట. ఆటోమేటిక్గా నీకు పాపం చేయాలనే బుద్ధి పుడుతుందంట. నీవు దాన్ని ఏం చేస్తావంట? ఏలుతావంట. అంటే నువ్వు పాపాన్ని ఏలుతావు, పాపము నిన్నే ఏలుతుంది. చాలామంది భార్యలు చెప్తారు, మా ఆయన ఏలుకుంటున్నాడు అని, బాగా ఏలుకుంటున్నాడు అంటారు. అంటే బాగా చూసుకుంటున్నాడని. అవునా? నీ భర్త పట్ల నీకు వాంఛ కలుగును, నీ భర్త నిన్ను అలాగే. ఇప్పుడు నీకు ఎవరు కలుగుతుంది వాంఛ? పాపము. అవునా? ఎవరు నేర్చుకుంటావు? పాపాన్ని నేర్చుకుంటావు. యూనో, సో దిస్ ఈజ్ అ హారబుల్ స్టఫ్. ఎంతమందికి అర్థమే నేను చెప్పేది? ఓకే, ఇప్పుడు వెళ్దాం. నౌ లెట్స్ గో టు ఫస్ట్ క్రానికల్స్, మొదటి దినవృత్తాంతాలకు వెళ్దాం. మొదటి దినవృత్తాంతములు. ఒక్కొక్కసారి మనము పొరపాటు చేసిన తర్వాత, పొరపాటు చేయడం పెద్ద ప్రాబ్లం కాదు, పొరపాటు చేసిన తర్వాత అది ఎందుకు జరిగింది అని తెలుసుకోవడమే జ్ఞానము. వై డిడ్ దట్ హ్యాపెన్? నీవు గనక దాన్ని తెలుసుకోకపోతే చాలా కష్టం. మొదటి దినవృత్తాంతములు 20వ అధ్యాయము, ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 20. చదువమ్మా. మొదటి దినవృత్తాంతములు 20వ అధ్యాయము మొదటి వచనము. మరుసటి ఏట రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున, మరుసటి ఏట రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున యోవాబు సైన్యములో శూరులైన వారిని సమకూర్చి అమ్మోనీయుల దేశమును పాడు చేసి వచ్చి రబ్బాకు ముట్టడి వేసెను. దావీదు యెరూషలేములోనే ఉండగా యోవాబు రబ్బాను ఓడించి జనులను హతము చేసెను. ఆగండి, ఇక్కడ ఎవరు చేస్తున్నారు? ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాడు? రాజుల యుద్ధం కాలంలో యెరూషలేములో ఏం చేస్తున్నాడు? మళ్ళా బయట వేయించాడు క్యాండిడేట్. ఒకసారి దెబ్బ తగిలిందా? నేర్చుకోవాలా లేదా? నేర్చుకోవాలా. సెకండ్ టైం మళ్ళా యుద్ధాల కాలంలో వెళ్ళలేదు యోవాబు చేస్తా. ఒకసారి అనుకోవచ్చు, మా ఆవిడ చేస్తున్నలే నేను చేయను అనుకోవచ్చు. లేదు, మా ఆయన చేస్తున్నలే నేను చేయను. అందరూ చెప్పండి, ఎవరి పని వాళ్ళు చేయాలా అని చెప్పండి. వాళ్ళ ప్రేయర్ చేస్తున్నారు కదా, మా అబ్బాయి చేస్తున్నాడు కదా, నువ్వు ఇస్తున్నావు కదా. నో, యూ హ్యావ్ టు డూ యువర్ వర్క్. జోబు చేసినా, ఎందుకంటే దేవుడు అందరికీ ఇచ్చాడా లేదా సామర్థ్యము? ఎస్, యూ హ్యావ్ టు డూ యువర్ వర్క్ దేర్. నువ్వు పని చేయాలి. ఎప్పుడైతే దావీదు ఇక్కడ యుద్ధానికి వెళ్ళలేదో మళ్ళీ ఏం జరిగిందంటే 21లో చూడండి. అక్కడేమో 11లో ఇది జరిగింది, 12లో ఘోరం జరిగిపోయింది. ఇక్కడ 20లో ఇది జరిగింది. 21లో ఏం జరిగిందో చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 20లో అది జరిగింది. 21 చదువు. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, ఇక్కడ దేన్ని ప్రేరేపించింది? సైన్యమును. అంటే దావీదు ఇంతకు ముందు దేవుని మీద ఆధారపడేది, ఇప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? సైనికుల మీద ఆధారపడుతున్నాడు. అందుకే లెక్కెట్టుకుంటున్నాడు అనమాట. అమ్మో ఎంతమంది ఉన్నారా? హీఈస్ డిగ్రేడింగ్ ఇన్ హిస్ స్పిరిచువల్ లైఫ్. తర్వాత ఏమవుతుంది? యెహోవా దూత వెళ్ళి ఎంతమందిని చంపేస్తుంది? 70,000 మంది సైనికులు చనిపోతారు. 2 కళ్ళాలు చెప్తున్నప్పుడు చెప్పానా లేదా నేను? ఏదో సీదోను కళ్ళము ఏదో కళ్ళము ఉంది అక్కడ. ఆర్నోను కళ్ళము సీదోను కళ్ళము చెప్తున్నప్పుడు ఈ సంగతి చెప్పాను నేను. యూనో, సో దీనికి ఇలా జరగడానికి కారణము దావీదు తన పనిలో తాను చేయగల సామర్థ్యం ఉండి కూడా చేయలేదు. అప్పుడు పాపముకు పొంచి ఉంది, దాని మీద వాంఛ కలిగింది, పాపం అతనిని ఏలింది. 70,000 మంది యుద్ధ సామర్థ్యం గలవాళ్ళు ఇజ్రాయెల్లో ఏమైపోయారు? చనిపోయారు. డిడ్ యూ సీ దట్? ఎక్కడ మొదలైంది? తన కాలములో తన కలిగిన సామర్థ్యమును తను వాడకపోవడము. అప్పుడప్పుడు అబ్బా చెప్తాడు, నీకు లేదు, ది డెవిల్ ఈజ్ అ లయర్, నీకు అంత సీన్ లేదు, నీ ప్రార్థన దేవుడు ఆలకించడు, ఓ పెద్ద అంటున్నావు కానీ ఏం జరిగింది? నీకేం జరగదు, నువ్వేం జరగదు. డెవిల్ ఈజ్ అ లయర్. అందరూ మనుషులు కూడా అవతలని కించపరుస్తూ ఉంటారు. ఓ పెద్ద బయలుదేరాడండి, పెద్ద ప్రార్థనాపరుడు, బైబిల్ చదివేవాడు. నువ్వు అనాలి అబద్ధికుడా, సైతానా, పో అనాలి. అలా మీ ఆయన అన్నా సరే, మీ ఎవరైనా సరే. ఎందుకంటే నిన్ను అభిషేకించింది నీ కోసము దేవుడు ఏదో మామూలుగా పైనుంచి ఇలాగ ఒక రొట్టో ఒక సాక్రమెంటో పడేయలేదు, తన కుమారుని పంపించాడు. హి హాస్ గివెన్ యూ, సో యు ఆర్ ద బెస్ట్ ఆఫ్ ద వరల్డ్. హల్లెలూయా. యు ఆర్ ద బెస్ట్. పక్కన చెప్పండి, నువ్వు చాలా ఉత్తమమైన వాడివి అని చెప్పండి. నీకు దేవుడు ఉత్తమమైనది ఇచ్చాడు. గాడ్ గేవ్ యూ ద బెస్ట్. ద డెవిల్ ఈజ్ అ లయర్. నీకు చదువు లేదు, నీ మొగుడికి మంచి ఉద్యోగం లేదు, నీకు సరైన క్యాడర్ లేదు, నీ పోస్ట్. ద డెవిల్ ఈజ్ అ లయర్.
వాడు అబద్ధాలు చెప్పి మనుషుల్ని నువ్వు చేసేది చేయకుండా చేస్తున్నాడు. సైతానుడు ఎప్పుడు అదే చేస్తాడు. నీకు ఉన్నది చూపించడు, లేనిది చూపిస్తాడు. ఎప్పుడు కూడా ఇంతే. నువ్వు అన్నీ బాధగా ఉంటారు కదా, ఏంటి అంటే మా చిన్నోడికి కొంచెం బాగాలేదు, మా ఆయనకి ప్రమోషన్ రాలేదు. ఎప్పుడూ లేందా. మొదట కూడా అవ్వమ్మకు దేవుడు అన్నీ చెప్పాడు. అమ్మ ఇదిగో ఈ చెట్లన్నీ తిను, ఇది ఒక్కటి తినకంటే అపవాది వచ్చి దాన్నే చూపించాడు. అవునా? అన్ని లక్షల చెట్లు, వందల వేల చెట్లు పెట్టుకొని ఆ పళ్ళు పెట్టుకొని ఏమంటున్నాడు, ఇది ఎందుకు ఇవ్వలేదు దేవుడు నీకు. ద డెవిల్ షోస్ యూ ఆల్వేస్ వాట్ యూ డోంట్ హ్యావ్. అప్పుడు అవ్వమ్మ చెప్పొచ్చు కదా, కొవ్వెక్కిందా, దేవుడు ఇన్ని ఇచ్చాడు కదా నాకు, నీ తప్పు కదా, అలా చేయొచ్చు, ఇన్ని ఇవ్వక ఎన్ని వదిలేసి ఒక్కడి ఎందుకు పడుకుంటాను, అది నువ్వు తినుకో నేను తిన్నా అనాలి. అలా ఎప్పుడు కూడా బంధువులు ఎవరు కూడా లేని చూపిస్తాను నీకు. ఎప్పుడు కూడా పిల్లలు లేరు అనుకో, నీకు పిల్లలు లేరు, డబ్బులు లేవనుకో, సొంతలు లేదా, మీకు సొంతలు లేదా, కారు లేదనుకో, కారు లేదా. ఎప్పుడు ఇది చూడరు, ఏది లేదో అది చూపిస్తారు నీకు. అరే మీది సింగిల్ ఫ్లోరేనా, మాది డబుల్ ఫ్లోర్, డూప్లెక్స్ మాది, ఇలా పైకి ఎక్కుతాం. ఎప్పుడు ఏదో ఒకటే, ఏదో ఒకటి చూపిస్తా ఉంటారు నీకు. నీకు అది లేదా, నీకు ఇది లేదా, ఇదా అదా. ఎప్పుడు సైతానుడి పని ఇదే, మనుషుల పని ఇదే. కానీ విశ్వాసం ఏం చేయాలో తెలుసా, ఉన్నదాన్ని వాడితే దేవుడిని ఆశీర్వదిస్తాడు. బీ థ్యాంక్ఫుల్ ఆఫ్ వాట్ యు హ్యావ్. ఆటోలో వెళ్తున్నావా, బస్సులో వెళ్తున్నావా, నడిచి వెళ్తున్నావా, వందనాలయ్యా. ఆ కార్లలో నసుగు పడక, నువ్వు నడవగలుగుతున్నావు, నడువు. ఎంజాయ్ వాట్ గాడ్ హెస్ గివెన్ యూ. ద డెవిల్ ఆల్వేస్ షోస్ యూ అది లేదు, ఇది లేదు, ఇది లేదని చెప్పి అబద్ధం మాడతాడు. అందుకే జీవితం అది మానేసి దీనికోసం ప్రేయర్ చేస్తూ ఉంటావు, దేవుడిని తిట్టుకుంటూ ఉంటావు. నాకు ఈ దేవుడు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఉన్నాయన్నీ మర్చిపోతావు. అమ్మ అలాగే పడిపోయిందా లేదా. ఇన్ని పళ్ళు పెట్టుకొని ఒక్క చెట్టు తినవుతాడు. ఏ చెట్టు? ఒక్క చెట్టు. జామ తోట ఉంది, మామిడి తోట ఉంది, బత్తాయి తోట ఉంది, ఎన్ని రకాల పళ్ళు పెట్టుకొని ఆ ఒక్క పండు, ఒక చెట్టు. ఎన్ని చెట్లు అండి, అది కూడా ఒక్క చెట్టు. దాని మీద అక్కడే ఉండి దాంతో డిస్కషన్ ఎందుకు. ద డెవిల్ షోస్ యూ ద సేమ్ థింగ్. నాకు అది లేదు, ఇది లేదని ఉన్న సామర్థ్యాన్ని దానివల్ల మొత్తం అంతా పోయిందా లేదా. ఎస్, లేనిది ఒకటి చూపించి ఉన్నది మొత్తాన్ని లాగేసుకుంటున్నాడు అపవాది. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉత్తమమైన సామర్థ్యాన్ని వాడాలా లేదా. యూజ్ వాట్ గాడ్ హెస్ గివెన్ యూ. బీ థ్యాంక్ఫుల్ టు వాట్ గాడ్ హెస్ గివెన్ యూ. అందరూ చెప్పండి, యేసయ్యా నాకు కలిగిన దాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఎస్. ఒళ్ళంతా పాడైపోయింది, జీవించున్నావా, ఊరు పిలుచుకుంటున్నావా, చాలు ప్రభు ఊరు పిలుచుకుంటున్నా, థ్యాంక్ యూ అని చెప్పు, ఆ కిడ్నీలు బాగుపడిపోతాయి. హల్లెలూయా. ఎస్, థ్యాంక్ గాడ్ ఫర్ వాట్ యు హ్యావ్. బ్లెస్ హిమ్. తన పని తను చేయకుండా, యుద్ధంలో తన కాలం వెళ్లకుండా మొదటి పొరపాటు ఏం చేశాడు, యూరియా జరిగి తన కుటుంబంలో అనేక కష్టాలు తెచ్చుకున్నాడు. తర్వాత ఏం చేశాడు, అపవాది ఏం చేశాడు, అతని హృదయాన్ని సైన్యము లెక్క పెట్టేటట్టు. అంటే దేవుని మీద ఆధారపడే హృదయము ఇప్పుడు ఎవరి మీద ఆధారపడుతుంది, సైనికుల మీద ఆధారపడుతుంది. హీ ఫెల్ డౌన్ ఫ్రమ్ గాడ్ టు పీపుల్. చెరసాల్లో మరి యోహాను తలను తీసివేసినప్పుడు, యాకోబు తలను తీసివేసినప్పుడు సంఘం ఏం చేసింది, పేతురు లోపల ప్రార్థించింది. దేవుడు చెరసాలను వేరుతో తీసి పడేశాడు. హల్లెలూయా. యు నో దట్. బద్దలైపోయింది. పీటర్ వాజ్ అవుట్. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఆ రాజు కూడా చనిపోయాడా లేదా పురుగు పట్టేసి. ఎస్, ఇట్స్ టైమ్ టు ప్రే. ఈ కాలంలో యూ కెనాట్ ఇగ్నోర్ యువర్ సెల్ఫ్. ఎంతమందికి దేవుడు ప్రార్థించే సామర్థ్యం ఇచ్చాడు. ఎస్. మోకరించలేవా, కూర్చోలేవా, పడుకొని ప్రార్థించు, ఏదైనా సరే డూ వాట్ ఎవర్ యూ క్యాన్ ప్రే లైక్ దట్. యూనో, డోంట్ డూ ఓవర్ యాక్షన్ ప్రేయర్. కంఫర్టబుల్ ప్రేయర్ చేయండి. మోకరించండి ముందు. ఓకే, 10 నిమిషాలు మోకరించండి. 15 నిమిషాలు నొప్పులు వస్తున్నాయా, కూర్చొని ప్రేయర్ చేయండి. మళ్ళీ బాగుందా, 10 నిమిషాలు మోకరించండి. మళ్ళీ ఒక అరగంట కూర్చోండి. లేదు గంట మోకరించిన ఏం కాదు, చేయండి. కానీ ఇప్పుడు ఎక్కువ కాలం చేయాలనుకున్నప్పుడు ఐ నీడ్ దిస్ కంఫర్టబుల్ ప్రేయర్, డూ దాట్. అలా లేకపోతే కూర్చోండి, మోకరించలేవా కూర్చోండి. అమ్మో కూర్చోలేదు, నడుము పట్టేస్తున్నాడు, పడుకొని ప్రేయర్ చేయి. హిజ్కియా ఏం చేశాడు, మోకరించాడా, కూర్చున్నాడా, పడుకొని ప్రార్థన చేశాడా. పడుకొని పక్కకి తిరిగి కన్నీరు కాచి ప్రార్థన చేశాడు. వెంటనే వచ్చి 15 ఏళ్ళు దేవుడు పొడిగించాడు హిజ్కియా. హల్లెలూయా. నేను మోకరించలేను కాబట్టి చచ్చిపోతాను, తీసుకెళ్ళిపో అన్నాడా. No, he didn't pray that prayer. Faith, విశ్వాసం అనండి. మోకరించే సామర్థ్యం ఉంటే మోకరించండి, మంచిది, బెస్ట్ ప్రేయర్. నువ్వు మోకరించగలిగితే, నాకు నొప్పులు లేవు నేను మోకరించగలనంటే చెయ్యి, 12 గంటలు మోకరించి ప్రార్థన చేయి, నో ప్రాబ్లం. బట్ ప్రే, ప్రార్థనా కాలం అనండి. ఇట్స్ ప్రేయర్ టైం. ఓకే, యోబు గ్రంథానికి వెళ్దాం.
యోబు గ్రంథము 5వ అధ్యాయానికి వెళ్దాం. అనేక మార్లు అనేకులు ఎందుకు పడిపోతున్నారు అర్థమైందా ఇప్పుడు? ఎస్, ఎందుకు పాపంలో పడిపోతున్నారు, తప్పులో పడిపోతున్నారు అర్థమైందా? నీవు చేయాల్సిన పని చెయ్యలేదు కనుక. ఎందుకు ఈ శోధన వచ్చింది, ఎందుకు ఈ తప్పు చేశాను, ఎందుకు ఇలాగన్నాను? నువ్వు చేయాల్సిన పని చేయలేదు. ఆ రోజు నీవు దేవునికి ఇవ్వాల్సిన సమయము ఇవ్వలేదు. యు డిడ్ నాట్ గివ్ ద టైమ్ దట్ యు నీడ్ టు గివ్ టు గాడ్. దావీదు ఆ రాజుల యుద్ధ కాలంలో అభిషేకం పడి యుద్ధానికి వెళ్ళలేదు. మొదట యూరియా దగ్గర పడిపోయాడు, తర్వాత మనిషిని చంపేశాడు, తర్వాత 70,000 మంది చనిపోవడానికి కారకుడయ్యాడు. 2 సార్లు ఏం చేశాడు పొరపాటు? తన కాలములో తన అభిషేకాన్ని వాడా? వాడలే. యూజ్ యువర్ అనాయింటింగ్ ఇన్ ద టైమ్ వేర్ యూ నీడ్ టు యూజ్ ఇట్. దేవుడు ప్రార్థించే సమయం ఇచ్చాడు, ఇది మేల్కొల్పే సమయము. ఎస్, బిగిన్. ఎంతమంది దశంభాగాలు ఇస్తున్నారు? ఆయన చాలామంది దశంభాగాలు ఇస్తారు. సరే, ఇప్పుడు నీవేంటంటే నీ సమయంలో దశంభాగం ఇవ్వాలా. ఎందులో ఇవ్వాలా? పొద్దున్న లేకండి 6 గంటలకో 7 గంటలకో లేచి 8:20 దాకా ప్రార్థన చేయండి. పొద్దున్న 1:20, సాయంకాలం 1:20, రాత్రి మళ్ళీ 8:30కో పట్టుకొని, అవునా, 9:40 వరకు 9:50 వరకు చేయండి. 1:20 పొద్దున్న బైబిల్ ప్రార్థన, సాయంకాలం బైబిల్, సాయంకాలం పొద్దున్న సగం. ఈ టైం, ఈ సామర్థ్యము దేవుడు నీకు ఇవ్వగలడా లేదా? యూ క్యాన్ డూ ఇట్ కంఫర్టబుల్. లేకపోతే డివైడ్ చేయండి 40. పొద్దున్న 1:20, సాయంకాలం 1:20 మంచి టైం. ఇంత టైమా పాస్టర్ గారు? ఇంత టైమా? నేను 5 నిమిషాలు చేయడమే గొప్ప అండి. నీలో ఉండే సామర్థ్యాన్ని దేవుడు బయటికి తీయబోతున్నాడు. నీకు ఆ సామర్థ్యం ఉందా లేదా? ఎస్, గాడ్ హ్యాస్ గివెన్ యూ దట్ ఎబిలిటీ. యూనో, దీనికోసము దేవుడు నీకు కృప ఇస్తాడా లేదా? ఎస్, గ్రేస్ ఈజ్ టు బ్రింగ్ అవుట్ ద డివైన్ నేచర్ ఇన్ యూ. నీలో దైవత్వం ఉందా? నీవు మనిషివే, కానీ నీలో దైవ లక్షణాలు ఉన్నాయి. ద హోలీ స్పిరిట్. ప్రార్థన అనేది దైవ లక్షణం. యేసుప్రభువు ప్రార్థించారా లేదా? ప్రేయర్ ఈజ్ ఎ డివైన్ నేచర్. ద హోలీ స్పిరిట్ గివ్స్ యూ ద డివైన్ నేచర్. పరిశుద్ధాత్ముడు నీలో ప్రార్థించే దైవ లక్షణము ఈ రోజు నుంచి శీఘ్రముగా కలిగిస్తాడు. హల్లెలూయా. దట్స్ ద జాబ్ ఆఫ్ ద హోలీ గోస్ట్. దట్స్ ద జాబ్ ఆఫ్ ద హోలీ గోస్ట్. యోబు గ్రంథము 5వ అధ్యాయము 7 నుంచి చదువుదాం. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. ఓకే, ఈ భూమి మీద యోబు చెప్తున్నాడు, ఈ భూమి మీద ఎవరు పుట్టినా ఈ భూమి మీద శ్రమ ఉందా లేదా? ఎందుకంటే ఈ భూమి మీద అపవాది ఉన్నాడా? ఎస్, దెర్ ఈజ్ ఎ డెవిల్. వాడు దూతలు ఉన్నాయి, కొన్ని 100,000 సేనలు ఉన్నాయి. కాబట్టి ఈ భూమి మీద ఎవరన్నా పుట్టారంటే వాడు డేంజర్లో ఉన్నాడా లేదా? ఎస్. అలాగని ఆ డేంజర్లోనే చనిపోవాలా? లేదు. దేవుడు తన కుమారుని పంపించి, దూతలను పంపించి అద్భుతమైన రక్షణ, పాదములకు రాయి తగలని రక్షణ కూడా ఇచ్చాడు ఈ భూమి మీద. హల్లెలూయా. నువ్వు ఆ సైతానుడి చేతిలో చనిపోవచ్చు, బాధలు పడవచ్చు, నానా కష్టాలు పడవచ్చు, కానీ దేవుణ్ణి ఉపయోగించుకొని, అవునా, శత్రువు బలమంతటి మీద అధికారము కలిగి కూడా జీవించవచ్చు. లేకపోతే శత్రువు కింద బలైపోవచ్చు. ఇఫ్ యు ఆర్ బార్న్ అంటూ ట్రబుల్. కరెక్టే, ఈ భూమి మీద నీవు శ్రమానుభవంకే పుట్టావు. చదువమ్మా 8. యోబు గ్రంథము 5వ అధ్యాయము 7 నుంచి. 7 అయిపోయింది కదా, 8 చదువు. అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించుదును. అయితే నేను దేవునిని ఆశ్రయించుదును. చూసారా, కరెక్టే, సమానుభవంకే పుట్టారు, కానీ నేనేం చేస్తాను? దేవుని. ఇది యోబు కాదు, ఇది రాసింది యోబు కాదు, ఇది రాసింది ఎవరంటే ఎలీఫస్. అవునా? సరే చూద్దాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? కరెక్టే, సమానుభవంకి ఇప్పుడు, ఎందుకంటే అపవాది ఉన్నాడు. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వాద్యమును అప్పగించుదును. నీకు శ్రమ వచ్చిన, సాధారణంగా ఇంట్లో భర్తకు శ్రమ ఉంటే భార్య పిల్లల మీద చూపిస్తాడు, భార్య భర్త పిల్లల మీద చూపిస్తుంది, పిల్లలు, అవునా, తల్లిదండ్రుల మీద చూపిస్తాడు. రకరకాలుగా అన్నమాట, రకరకాలుగా కోపం చూపించి, 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 దే డూ ఆల్ దిస్ సార్ట్ ఆఫ్ ట్రబుల్స్. చూద్దాం, చదవం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును. హల్లెలూయా. అనేకులు శ్రమ పడుతున్నారా? నీవు కింద ఉన్నావా? నిన్ను హెచ్చిస్తాడంట. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? 8వ వచనం, మళ్ళీ 8వ వచనంకి. లెట్స్ గో టు వర్స్ 8. అయితే నేను దేవునిని ఆశ్రయించుదును, దేవునికే నా వాద్యమును అప్పగించుదును. అంటే ఏం చేయమంటున్నాడు ఇక్కడ? ఏం చేయమంటున్నాడు? ప్రార్థన, ప్రేయర్.
అంటే యోబుని ఏమంటున్నాడు? నువ్వు ఇలా ఎన్ని చేసే బదులు ఏం చేయమంటున్నాడు యోబుని? ప్రార్థించమంటున్నాడు ఎలీఫజ్. ఎందుకయ్యా ఎన్ని మాట్లాడతావు? ఈ శ్రమకాలంలో కూడా నువ్వేం చేయాలా? ఇట్స్ టైమ్ టు ప్రే, నాట్ టు కర్స్. శ్రమ భయంకరంగా వచ్చేసిందా? భయంకరమైన ఉందా? ప్రే. దిస్ ఇస్ టైమ్ టు ప్రే. నువ్వు ప్రార్థించాలా. ఎప్పుడైతే నువ్వు ప్రార్థించావో దేవుడు ఆ సమస్యను తీసేయడం కాదు, లెక్కలేని అద్భుతాలు చేస్తాడంట నీ జీవితంలో. హల్లెలూయా. ఒక శత్రువుని ఇబ్బంది పెడితే గొప్ప అద్భుతాలు. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. సో ఎలీఫజ్ జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ యోబు క్లైమాక్స్లో ప్రార్థన చేస్తాడు. అవునా? యోబు ప్రార్థించగా దేవుడు సమస్తాన్ని తిప్పేసి యోబుకి ఎన్నంతలు ఇచ్చాడు? 2 అంతలు. హల్లెలూయా. అయితే యోబుకి ఎన్ని చెప్పడానికి 41 అధ్యాయాలు పట్టింది. హల్లెలూయా. 42 అంటే 41 అధ్యాయాలు మనోడు వాదించి లాస్ట్ 42 అధ్యాయాలు ఏం చేస్తాడు? ప్రేయర్. అప్పుడప్పుడు నువ్వు ప్రార్థించాలని తెలుసుకోవడానికి నీకు 40 ఏళ్ళు పట్టవచ్చు. హల్లెలూయా. ఆ సమస్య నువ్వు ప్రార్థించుంటే అప్పుడే పోయేది, కానీ ఎంత టైం పట్టింది ఇప్పుడు? 40 సార్లు. పక్కన నుంచి పిల్లట పొరపాటు చేయక అని చెప్పాడు. కొంతమంది చిన్న ప్రార్థన చేయడానికి ఎన్ని ఏళ్ళు పడుతుంది? వాళ్ళకి 30 ఏళ్ళు 20 ఏళ్ళకి తెలిసి చిన్ని ప్రేయర్. అందరూ అంటారు నేను చేయెత్తి పోయింది అని. అదే ప్రేయర్ నువ్వు కూడా చేసినా పోతుంది. నువ్వు చేయక. ఇక్కడ మరి ప్రార్థించమని చెప్తున్నాడు ఎలీఫజ్. నువ్వు ప్రార్థిస్తే ఏం చేస్తాడంట? నీవు దీనుడు అయినా ఉన్నతమైన స్థానంలో పెడతాడంట. అదే కాదు, ఇంకొన్ని విషయాలు చెప్తున్నాడు చూడండి. నువ్వు ప్రార్థిస్తే ఏం చేస్తాడో. అవునా? 19వ వచనం నుంచి చదువమ్మా. అదే అధ్యాయము, యోబు గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువు. ప్రార్థన. నీ కష్ట సమయంలో, బాధ సమయంలో మన ఊరికే మూలుగుతాం, అన్నీ చేస్తాం, కానీ సైతానుడు అన్నీ చెప్తాడు. కరెక్టే, డాక్టర్ దగ్గరికి వెళ్ళు, మందులు తీసుకో, ఆపరేషన్ చేయించుకో, ఏం చేయించుకో, కానీ దేని చేసినా దాంతోపాటు ఏం చేయాలా? ప్రార్థన. డూ వాట్ ఎవర్ యూ వాంట్ బట్ యాడ్ ప్రేయర్. పక్కన వాళ్ళు చెప్పు, నీ కష్టాల్లో దేనైనా చేయి, కానీ ప్రార్థనతో చేయని చెప్పండి. ఎస్, మందులు తీసుకో, డైట్ తీసుకో, ఎక్సర్సైజ్ చేయి, అన్నీ చేయి, కష్టపడు, బట్ డూ ఇట్ విత్ స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. ఆ మందు బాగా పనిచేస్తుంది, ఆపరేషన్ బాగా పనిచేస్తుంది. ఒకవేళ అది పని చేయకపోయినా దేవుడు డైరెక్ట్గా అద్భుత రీతిగా నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. చదువమ్మా 19. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. హల్లెలూయా. వచ్చేసినా కానీ అది తగలకుండా కాపాడతాడంట. ప్రేయర్. చదువమ్మా. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. వావ్. దావీదుకి అభిషేకం ఉందా లేదా? యుద్ధంకి వెళ్తే చచ్చిపోతాను అని భయపడ్డా? లేదు. యుద్ధములో ఖడ్గము నుండి తప్పించే సామర్థ్యము దేవుడు దావీదుకి ఇచ్చాడు. క్షామకాలమందు మరణము నుండి తప్పిస్తాడు. అందుకే నీ సమస్య ఏదైనా ఉంటే ప్రార్థించాలా దేవుని దగ్గర. చదవమ్మా. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. వావ్. చూసాడా? దేవుడు కనీసం అవతలోడు సాపాలట్టుకుండా కూడా కాపాడతాడంట దేవుడిని. మీకు తెలుసా? ఒక్కొక్కసారి ఎవడన్నా లాగి పెట్టుకుంటున్నా బాధ అనిపించదు, కానీ అవతలోడు అనే మాట చాలా దారుణంగా ఉంటుంది. చూసావా? చాలా కించపరిచే మాటలు, అవమానపరిచే మాటలు, అవి భరించక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. వర్డ్స్ ఆర్ మోర్ హారబుల్ సమ్ టైమ్స్ దెన్ యాక్షన్స్. అవతలోడు వచ్చి నేను గెంటేసినా, తోసేసినా పర్లేదు, కొట్టిపోయిపోయినా పర్లేదు, నీ ముందు వచ్చే అవమానకరమైన మాటలు, లేనిపోని నిందలు అయితే కొంతమంది స్త్రీలు చెప్తూ ఉంటారు. అవునా? భర్తలు నా మీద వేసే నిందలండి తట్టుకోలేనండి, ఎలాంటి మాటలు మాట్లాడతాడంటే. ఏ స్త్రీ అయినా ఇలాంటి విషయాలతో కాపురం చేయలేదు, కానీ నీవు ప్రార్థనాపరాలు అయితే మంచి నాలుగు గల భర్త నీకు వస్తాడు. హల్లెలూయా. ప్రేయర్ కెన్ మేక్ యూ ఎస్కేప్ సచ్ హారబుల్ థింగ్స్. ప్రేయర్ సన్ కెన్ మేక్ యూ ఎస్కేప్ సచ్ హారబుల్ థింగ్స్. యూనో, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడు. దీనంతటికి కారణం, ఇంత శ్రమ ఉన్నా సరే ఇలాగ దేవుడు ఎప్పుడు చేయగలడో నీవేం చేసినప్పుడు? ప్రార్థన చేసినప్పుడు. వెన్ యూ ప్రే యూ క్యాన్ అవాయిడ్ మెనీ థింగ్స్. నేను అనుకుంటా ఉంటాను, నేను కనుక బాగా ప్రార్థన చేస్తుంటే ఎన్ని కష్టాలు నేను తప్పించుకునేవాడినేమో. హల్లెలూయా. అయినా పర్లేదు, ఇప్పుడు ప్రార్థనా కాలం మొదలవుతుంది. కోల్పోయింది సమస్తాన్ని దేవుడు 2 అంతలు ఇచ్చేస్తాడు నీకు, యోబులాగా. హల్లెలూయా. యోబు మధ్యలో కొంచెం భయపడిపోయాడేమో, కొన్ని పొరపాట్లు చేశాడు, కానీ తిరిగి తన ప్రార్థన చేసినప్పుడు దేవుడు 2 అంతలు ఇచ్చేశాడు. ఓకే, కమాన్ చదువమ్మా. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుని ఉందువు, అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. పొలములో రాళ్ళు కూడా తగలవంట. అబ్బా, నడుతున్నప్పుడు ఇదేం రాయబ్బా తగిలేసింది, అది తగలవంట. గోరు పక్కకి అలాంటివి కూడా తగలవంట. అవునా? అడవి మృగములు నీతో, అతను ఎవరికో పాము కాటేసిందంట, కాటేస్తే సావలేదు, కానీ పాము నిన్ను కాటుకోలేదు, అలా వెళ్ళిపోతావు. అమ్మో ఈయన కరవనే పోద్ది అలాగా. హల్లెలూయా.
దిస్ ఈజ్ అ స్పెషల్ అనాయింటింగ్. నాగుపాము కాటేది, ఒక్క కాట అందరిని కొడితే నీరుకు వచ్చినప్పటికీ వెళ్ళిపోతుంది. అవునా? ఆ కంది అందరినీ కరిసింది, నిన్ను కరవదు. యూనో గాడ్ కెన్ డూ దోస్ థింగ్స్. అంటే ఎంత భయంకరమైన భూమిలో కూడా దేవుడు నీవు ప్రార్థిస్తే చక్కగా నేను రక్షించగలడు. హల్లెలూయా. డిడ్ యు సీ దట్? చూసారా ప్రార్థనకి ఎంత సామర్థ్యం? పక్కన చెప్పండి, చూడు ప్రార్థనకి ఎంత సామర్థ్యం ఉందో అని. నీవు కష్టాల లోకములో పుట్టిన, భయంకరమైన లోకములో పుట్టిన, ఇలాంటి మనుషుల మధ్య, ఇలాంటి అపవాదుల మధ్య నీవు పుట్టిన, దేవుడు గొప్ప రక్షణను ప్రార్థనా పరులకు ఇవ్వగలడు. హల్లెలూయా. గాడ్ కెన్ గివ్ గ్రేట్ సెక్యూరిటీ టు ప్రేయర్ పీపుల్. చదవం. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యం చేయదు. బాబోయ్ ప్రళయం, బాబోయ్ క్షామం, అలా చేయట్లేదు, ఇలా చేయట్లేదు, ఈడు పాపం, ఆరు పొరపాటు, అది ఏం కాదు, లైట్ తీసుకుంటాం అంటున్నాం. ఆ చాయ్ పెట్టి బాయ్, మంచి స్ట్రాంగ్ చాయ్ అంటాం అంటాడు. అంటే ఏ ప్రళయం వస్తున్నా సరే ఏం కదా, నేను ప్రార్థన చేసింది ఎవరికి? నా దేవుడికి. హల్లెలూయా. హూ ఇస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ గాడ్. ప్రేయర్ విల్ డెవలప్ బోల్డ్నెస్. ఒక రోజు జరగకపోవచ్చు, నెమ్మదిగా జరుగుతుంది. ప్రేయర్ విల్ డెవలప్ బోల్డ్నెస్ అండ్ కరేజ్ ఇన్ యువర్ లైఫ్. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యం వచ్చేది. ఇప్పుడు చెప్పండి, 1-20 నిమిషాలు పొద్దున సాయంకాలం ఇవ్వడం బెస్టా, టైం వేస్టా? ఎంతకాలమని భయంతో బతుకుతాము, ఎంతకాలమని శోధనలో బతుకుతాము. ఇతరులు అవమానపరుస్తున్నారా? దీనుడువా? ఎక్కడ పెడతాడంట? దీనుడు ఎక్కడ పెడతాడంట? పై స్థానంలో పెడతాడంట. ఏ వచనంలో ఉంది అది? ఏ వచనంలో ఉంది? 11లో ఉంది. ఒకసారి 11 చదవమ్మా. అందరూ అవమానపరుస్తున్నారా? ఇళ్లలో పనులు చేసుకుంటున్నావా? ప్యూనువా? కష్టాల్లో అందరూ అవమానపరుస్తున్నారా నిన్ను? యోసేపును అలాగే అవమానపరుస్తున్నారు, నిందలు వేశారు. కానీ ఎక్కడ పెట్టాడు దేవుడు? యోసేపు ప్రార్థన మానాడా? మానలే. ఎక్కడ పెట్టాడు? రాజు తల మీద పెట్టాడు. హల్లెలూయా. పేరుకి రాజు కింద, కానీ రాజు కూడా నమస్తే అంటాడు పొద్దున్న లేసి యోసేపుని. నువ్వేం చెప్తే అదే అయ్యా, సమస్తం నీదే అంటాడు. దీనులను చదవమ్మా 11. ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. హల్లెలూయా. నీవు దీనుడువా? దుఃఖపడువా? ప్రార్థించు, నిన్ను నీ శత్రువుల కంటే పై స్థానంలో పెడతాడు దేవుడు. హల్లెలూయా. ప్రేయర్ టైం. అందరూ చెప్పండి, ఇది ప్రార్థనా సమయం అన్నాడు. ఇట్స్ ఎ ప్రేయర్ టైం. ఇఫ్ యూ డోంట్ ప్రే దిస్ టైం, యు ఆర్ ఇన్ డేంజర్. నువ్వు ఈ కాలంలో ప్రార్థన చేయలేదా? శత్రువు వాకిట పొంచి ఉన్నాడు, వచ్చేస్తాడు అనమాట. నువ్వెంత ఒడుడైనా సరే, ఇఫ్ యూ డోంట్ డూ ద బెస్ట్, యు ఆర్ ఇన్ డేంజర్. చదవం. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యం చేయదువు, అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును. ఎలా ఉంటుందంట నీ డేరా? అంటే ఇంత శత్రువులు, ఇన్ని అపవాదులు, ఇంతమంది చేతబడి చేస్తున్న కొంతమంది అంటారు, వాళ్ళు చేతబడి చేసేసారు, వీళ్ళు చేతబడి చేసేసారు, వాళ్ళు అవి చేశారు. ఎవరన్నా ఏమైనా చేసుకోనే. ఇంత బట్ట మన ఖర్చు బట్ట కాదు, 4 జతల బట్టలు ఇయ్యాడు, చేసుకో చేతబడి. ఎందుకంటే నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును. హల్లెలూయా. అదే కాదు, నీ ఇంటి వస్తువులన్నీ లెక్క చూడగా ఏదియూ పోయి ఉండదు, సూది కూడా పోదు. హల్లెలూయా. నీ కొడుకు అలాగ ఉంటాడు, నీ భర్త. నో, కంప్లీట్లీ ప్రేయర్ ఈజ్ పవర్ఫుల్. చదవం. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. లోకానికేమో భయము, నీకేమో ధైర్యము. ఇలాంటి లోకములో దేవుడు ఎంత మంచి ఆయుధాన్ని మనకిచ్చాడు. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురు నీకు తెలియను. అమ్మో, ఈ కాలంలో చాలా డేంజర్ అండి. అమ్మో, మీకు తెలియదు, ఎత్తుకుపోయేవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఎత్తుకుపోతున్నారు, అది చేస్తే వాళ్ళకి ఇది జరిగింది. కానీ ఎవరికేం జరిగినా నీ సంతానము క్షేమము అని నీకు తెలుసు అంట. హల్లెలూయా. అంటే ప్రార్థించేవాడుకి యెహోవా రక్షణకర్తగా మారతాడు అనమాట. హల్లెలూయా. ఎంత భయంకరమైన పరిస్థితిలో కూడా. చదవం. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరినట్లు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరదవు. ఒకవేళ ఎలా చూస్తే గుడ్ టైంలో వెళ్తామంట. చదవమ్మా 27. మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది అలాగే ఉన్నది. ఈ మాట అంటే చదవమ్మా. ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకొనుము. అంటే ఇలాంటి లోకములో దేవుడు పరిష్కారాన్ని మనకి ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అది డాక్టర్లకు తెలియదు, గవర్నమెంట్కి తెలియదు, అవునా, ఎవరికి తెలియదు. అందుకే అంటాడు, ఆయన మనుషులకు ఏమి ఇచ్చాడో కంటికి కనబడలేదు,
చెవికి వినబడలేదు, హృదయం గ్రహించలేదు, కానీ తన ఆత్మ ద్వారా ఆయన బయలుపరిచాడు. హల్లెలూయా. బై ద హోలీ స్పిరిట్, బై ద వర్డ్ ఆఫ్ గాడ్ హి హస్ రివీల్డ్ టు యూ. తను ప్రేమించు వారికి ఆయన దాచిపెట్టాడు అంటే భయంకరమైన లోకములో గొప్ప క్షేమమును సమృద్ధిని నీ కొరకు దాచిపెట్టాడు ఆయన. హల్లెలూయా. పరలోకంలోనా, భూమి మీద? నీవు పుట్టింది భయంకరమైనటువంటి లోకంలో, శ్రమకాలం కొరకు నువ్వు పుట్టినా దేవుడు ఆ శ్రమల్లో ఇలాంటి క్షేమాన్ని ప్రార్థనా పరుల కొరకు ప్రత్యేకించి పెట్టాడు. హల్లెలూయా. డిడ్ యు సీ దట్? వాట్ ఎ మైటీ గాడ్. ఇప్పుడు చెప్పండి, దశమ భాగము సమయము తీయడం మంచిదా కాదా? 24 గంటలు ఎంత? 2 గంటల 40 నిమిషాలు. ఒకేసారి చేయడం బోరు కొడుతుందా? పొద్దున్న 1:20, సాయంకాలం 1:20. ఇలాంటి జీవితం కావాలి. ఎంతమంది రెడీగా ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి? 1:20. డిడ్ యు సీ దట్? ద కైండ్ ఆఫ్ సెక్యూరిటీ. ఊరికి పేరు చేస్తున్నా, ఏం జరగట్లేదు అనుకో, అవతల కూడా బోరు కొట్టిద్ది. ఓ చేసి ఏం జరుగుతుంది? నో 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 నో. ప్రార్థన బాగా పనిచేస్తుంది. హల్లెలూయా. ప్రేయర్ వర్క్స్. నీవు ఒకవేళ గంట చేయకుండా 5 నిమిషాలే చేసామనుకోండి, గుమ్మం దగ్గర ఎవడు ఉంటాడు? బాయి ఉంటాడు, సైతాన్ బాయ్. హి విల్ బి అవుట్ సైడ్. హి విల్ బి అవుట్ సైడ్. నీకు పాపం మీద వాంఛ కలుగును, నీవు పాపాన్ని ఏలుకుంటావు. చూసావా? పరిశుద్ధత నేర్చుకునే బదులు ఎవరిని ఏలుకుంటావు? పాపాన్ని ఏలుకుంటావు. కాబట్టి ఉన్నతంగా ఆ సమయము, తగిన సమయము ఇవ్వాలా లేదా? క్వాలిటీ టైం అనండి. ఎస్, క్వాలిటీ టైం ఈజ్ వాట్ యు నీడ్ టు గివ్ టు గాడ్. అందరూ ఇస్తారు సమయం, కానీ తగిన సమయం ఇవ్వాలా లేదా? గుడ్ టైం టు గాడ్. ఏబేలు ఇచ్చాడు కానుక, కానీ క్వాలిటీ కానుక ఇవ్వలే. అందుకే గుమ్మం దగ్గర ఎవరు పొంచి ఉన్నారు? పాపం పొంచి ఉంది. ఓకే, యోబు గ్రంథము 22 అధ్యాయము 21 నుంచి చదువుకుందాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 21. ఆయనతో సహవాసము చేసినడలా నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఏం చేయాలంట? దేవునితోటి సహవాసము. ప్రార్థన అంటే ఏం చేస్తున్నట్టు? సహవాసము. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ ఫెలోషిప్. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ ఫెలోషిప్ విత్ గాడ్. ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా? ఇది ఎలీఫెజే, అవునా కదా? హియర్ ఆల్సో ద సేమ్ మ్యాన్ ఈజ్ నౌ టాకింగ్. దీని తర్వాత మీకు మర్మం చెప్తాను, మర్మం చెప్పి ముగిస్తాను. ఆఫ్టర్ దిస్ ఐ విల్ టెల్ యూ ఎ మిస్టరీ అండ్ దెన్ ఐ విల్ క్లోజ్. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు ఏం కలుగుతుందంట? మేలు. గుడ్ విల్ హ్యాపెన్ టు యూ ఇఫ్ యూ హ్యావ్ ఫెలోషిప్ ఇన్ ప్రేయర్. చాలామందికి ప్రార్థన చేయకుండా చేస్తాడు అపవాది. ద డెవిల్ ఈజ్ ఎ లయర్. ఈరోజు వాడి ఆశలన్నీ నిరాశలుగా మారిపోతున్నాయి. నీలో ఉండే పరిశుద్ధాత్ముడు చక్కటి సమయాన్ని నీ చేత తీసి ప్రార్థన చేపిస్తాడు ఈ రోజు నుంచి. ఈ సామర్థ్యం ఇచ్చాడా లేదా? అందరూ చెప్పండి, నేను అభిషేకింపబడిన వాడిని, ప్రార్థనాపరుడను, నన్ను ఎవడు ఆపగలడు? ఇన్ని సంవత్సరాలు ఆపాడు, ఇక నన్ను వాడు ఆపలేడు. నువ్వు అనుకోవచ్చు, ఎందుకు పడిపోతున్నాను? చేయకూడదు అనుకుంటున్నాను, చేస్తున్నాను. తిట్టకూడదు అనుకుంటున్నాను, తిట్టేస్తున్నాను. చూడకూడదు అనుకుంటున్నాను, చూసేస్తున్నాను. తప్పు చేయకూడదు అనుకుంటే చేసేస్తున్నాను. ఎందుకు సైతానుడు గుమ్మం దగ్గర నుంచి లటక్కని పట్టేసుకుంటున్నాడు నిన్ను? నీవు ఉత్తమమైంది చేయకపోతే ఏమవుతుంది? నీకు పాపం మీద వాంఛ కలుగుతుంది. అండ్ ఆటోమేటిక్గా వెన్ యూ డోంట్ డూ ద బెస్ట్ యూ విల్ బికమ్ వీక్. బికాస్ గాడ్ గేవ్ హిస్ బెస్ట్, హీ ఎక్స్పెక్ట్స్ ద బెస్ట్. దేవుడు నీకు పరలోకములో అన్నిటికంటే ఉత్తమమైంది తన కుమారుని ఇచ్చాడు కనుక నీవు కూడా ఉత్తమమైన సమయం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. గాడ్స్ నాట్ ఎ సెకండ్ హ్యాండ్ పర్సన్. హీ గేవ్ ఫస్ట్ బోర్న్. రెండో కుమారుని ఇచ్చాడా? మొదటి కుమారుని ఇచ్చాడా? హీ గేవ్ హిస్ ఫస్ట్ బోర్న్ సన్ జీసస్ క్రైస్ట్. మొదటి పుట్టినవాడు. అందుకే ఓన్లీ బిగాటన్ అంటారు ఆయన. ఓన్లీ బిగాటన్ is the only begotten. He gave the best so that you could be blessed. You can give your best by the Holy Spirit. చదువు. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగినేడలా, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినేడలా నీవు అభివృద్ధి పొందెదవు. ఇది ఎలా ఉంటుందో తెలుసా? ఇది తెలుగులో ఒక రివర్స్ ఉంది. తెలుగులో నాకు ఈ వచనం నచ్చలే, ఇంగ్లీష్లో బాగుంటుంది. చూడండి, ఇంగ్లీష్లో చదువుతాను. ఇఫ్ దౌ రిటర్న్ టు ద ఆల్మైటీ
thou shalt be built up, thou shalt put away iniquity far from thy tabernacle. తెలుగులో రివర్స్ ఉంటుంది ఈ వచనం. దీని ఇంగ్లీష్లో నుంచి ట్రాన్స్లేట్ చేసి మీకు చెప్తే ఏముంటుందంటే, నీవు ఎప్పుడైతే దేవుని వద్దకు వస్తావో నీవు బలాన్ని సామర్థ్యాన్ని పొందుకొని అప్పుడు నీవు పాపాన్ని దూరంగా పెట్టేస్తావంట. హల్లెలూయా. నీవు పాపంలో పడిపోతున్నావు అనేక సార్లు. ఎందుకు ఇలా పొరపాటున పడిపోతున్నావు అనుకుంటున్నావా? నీవు ప్రార్థనలో ఎదిగితే ఆటోమేటిక్గా ఆ పాపానికి దూరం అయిపోతావు నువ్వు. హల్లెలూయా. అంతేగాని పాపం చేయను 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 చేస్తావు, చేయను 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 చేస్తావు, అన్న అనేస్తాం. కానీ అలాగా పాపం పక్కన పెట్టేసి నీ ఉత్తమమైన సమయాన్ని దేవునికి ఇస్తే ఆ పాపానికి దూరముగా వెళ్ళిపోతామంట. హల్లెలూయా. చూడండి, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగిస్తామంట. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందండి? ఇంగ్లీష్లో తర్వాత నీవు అభివృద్ధి పొందుదు అని ఉంటుంది. ఇక్కడ చూస్తే, ఇఫ్ దౌ రిటర్న్ టు ద ఆల్మైటీ దౌ షాల్ బి బిల్ట్ అప్. నీవు దేవునితో సహవాసము చేస్తే బిల్టప్ అంటే ఎదుగుతావంట. దౌ షాల్ పుట్ అవే ఇనిక్విటీ ఫార్ ఫ్రమ్ దై టెబర్నకల్. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో ఎదుగుతావో అప్పుడు పాపాన్ని జయిస్తావు. హల్లెలూయా. ఇఫ్ యు రిటర్న్ టు ఆల్మైటీ దౌ షాల్ బి బిల్ట్ అప్, దౌ షాల్ పుట్ అవే ఇనిక్విటీ ఫార్ ఫ్రమ్ దై టెబర్నకల్. చూసారా వర్సెస్లో ట్రాన్స్లేషన్ ఎంత తేడా ఉందో? చదవం. మంటిలో నీ బంగారమును, ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. హల్లెలూయా. నీవు ఆయనకు ప్రార్థన చేయగా, ప్రార్థన అనండి అందరూ, ప్రార్థిస్తే ఆయన ఏం చేస్తాడంట? మనవి ఆలకిస్తాడంట. చదువమ్మా. నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించదవు. చదవండి. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. ఎవరికైతే ప్రార్థనా జీవితం ఉందో, నీవు ఆలోచించుకున్నవి జరిగితే బాగుండని, ఈ మంచి జరిగితే ఆ మంచి నీకు జరిగి తీరుతుంది. హల్లెలూయా. ప్రార్థనాపరుల తలంపులను దేవుడు నెరవేరుస్తాడంట. ప్రార్థనాపరుల హృదయవాంఛలను నెరవేరుస్తాడంట. అందరి హృదయవాంఛలు నెరవేర్చడు. ప్రార్థనాపరుల హృదయవాంఛలను నెరవేరుస్తాడంట. మరియు నీవు ప్రార్థన చేయగా నీ దేవుని అయినా, మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నాకు ఇది జరిగితే బాగుంది, జరగట్లేదు ఏంటి అంటే వెలుగు ప్రకాశించే జరుగుతుందంట నీకు. హల్లెలూయా. God will do it for you if you are a prayer man. God honors the thoughts of a prayer man. God honors the thoughts of a prayer man. ప్రార్థనాపరుల ఆలోచనలను, తలంపులను, ఆశలను నెరవేర్చువాడు యెహోవా. హల్లెలూయా. Did you see that how prayer works powerfully? ఈ రోజు నుంచి ఎవరైతే దశమ భాగాన్ని సమయానికి ఇస్తారో నీవు ఆలోచిస్తే జరిగిపోతుంది అది. హల్లెలూయా. రోజంతా కష్టపడి పనిచేసే బదులు తగిన సమయము దేవునికి ఇస్తే ఆ రోజంతా పనులు దాని మంతగా అయిపోతూ ఉంటాయి. అలా టక్ 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 టక్. అవునా? నీ మార్గముల మీద ఏం కలుగుతుందంట? ఎవరికి జరగట్లేదు, నీకు జరిగిపోతుంది ఆ పని. హల్లెలూయా. నీ కంపెనీలో ప్రమోషన్ ఇచ్చేస్తా, నువ్వే జిఎం, నువ్వేం చేస్తే అది భలే అయిపోతుంది అయ్యా. ఎందుకంటే నీ మార్గముల మీద ఏం ప్రకాశిస్తుందంట? వెలుగు. లైట్ విల్ కమ్ టు యువర్ వే. పవర్ అండ్ అథారిటీ విల్ ఫ్లో ఇన్ యువర్ లైఫ్. ప్రార్థన అనండి అందరం మళ్ళా. ప్రేయర్ టైమ్. ఇట్స్ ప్రేయర్ టైమ్. ఇఫ్ యూ డోంట్ ప్రే, దావీదుకు రెండు జరిగాయి. ఒకటి బెత్షెబా, ఇంకొకటి జనాలు ఇజ్రాయెల్ సైన్యం పరిపాలించడం అనమాట. యూ సీ దట్ ఎవ్రీ టైమ్ యూ స్లాక్ ఇన్ ప్రేయర్, ద డెవిల్ అటాక్స్ యూ, బట్ యు ఆర్ ఇన్ ప్రేయర్, యూ విల్ బి బ్లెస్డ్. చదవమ్మా. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందువు, వినయము గలవానిని ఆయన రక్షించును. చూడండి, నీవు పడద్రోయబడినప్పుడు ఏం చూస్తావంట? మీదు చూస్తావంట. అంటే నేను కింద పడను, పైకి వెళ్తానంటావంట. హల్లెలూయా. అరే తోయికి కింద పడిపోతాను, తొయ్యి, నేను కింద పడను, పైకి వెళ్తానంటావు నువ్వు. హల్లెలూయా. ప్రార్థనా పరుడు వాడికి సామాన్య మానవుడి కంటే గొప్ప సామర్థ్యం వస్తుంది. హల్లెలూయా. సామాన్యుడు పడిపోతాడు, సామాన్యుడిని తోస్తే వాడు కింద పడ్డా ఇంకా పైకి వెళ్తాడంట. హల్లెలూయా. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందువు, అవునా, వినయము గలవానిని ఆయన రక్షించును. ప్రార్థించేవాడికి ఏ హృదయం ఉన్నట్టు? వినయము గలవాడు. అంటే ఏంటి? వినయం అంటే ఏంటి? ప్రభువా, నా వల్ల కాదు ఈ జీవితము, నీ మీద ఆధారపడుతున్నాను. ప్రేయర్ ఈజ్ హ్యూమిలిటీ. ప్రార్థించట్లేదు అనుకో, గర్వం, నేనే చేసుకుంటా, నాకు అన్నీ తెలుసు, సామర్థ్యము, నేను బాగా చదువుకున్నా, నేను ఇంజనీర్ని, అన్నీ నేను మొత్తం నాకు అన్నీ తెలుసు, నేనేం చేయవసరంలే,
నాకు సొంత సామర్థ్యం ఉంది, అది గర్వము. అదే నువ్వు ప్రార్థిస్తున్నావు అనుకో, ప్రభువా నేను ఏమై ఉన్నానో అది కూడా నువ్వే ఇచ్చావు, కాబట్టి ఆ పనులు కూడా నువ్వే చేయి, నా శరీరము నీదే, నా ఊపిరి నీదే, నా తలంపులు నీవే, నీ మీద ఆధారపడుతున్నానని ప్రార్థించేవాడు వినయము గలవాడు. హల్లెలూయా. ప్రేయర్ మ్యాన్ ఈజ్ ఎ హంబుల్ మ్యాన్. ఎ ప్రేయర్ పర్సన్ ఈజ్ ఎ హంబుల్ పర్సన్. ప్రార్థించేవాడు ఎటువంటి వాడు? వినయము కలిగిన వాడు. ఎ ప్రేయర్ మ్యాన్ ఈజ్ ఎ హంబుల్ మ్యాన్. రీడ్. నిర్దోషి కానివానినైనను ఆయన విడిపించును, అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును. That's it. Okay, now I will tell you what about a prayer గురించి చెప్పి I will end up in the mystery. సరే, మర్మానికి చెప్పి టైం ఉంటే చెప్తాను ఇక్కడ, అవునా? సరే, యోబుకి ఎంతమంది స్నేహితులు? 3 స్నేహితులు. ఈ మర్మం చెప్పి టైం ఉంటే I will teach you the other things. Okay, Job now has three friends. ఎవరు ఆ ఫ్రెండ్స్? 2వ అధ్యాయము 11వ వచనంకి వెళ్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 11. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. చూడండి, యోబు పనోళ్ళు గీనోళ్ళు అందరూ వదిలేశారు. పెళ్ళం కూడా అంటుంది ఇంకే దేవుని శపించి ఊరుకో అని. కానీ యోబుకి ఉండేటువంటి 3 స్నేహితులు మంచి దైవజనులు. ద రియల్ ఫ్రెండ్ విల్ కమ్ వెన్ యు ఆర్ ఇన్ డీప్ ట్రబుల్. నీ సహోదరుడి కంటే నీ శ్రమలో నిన్ను ఆదరించే స్నేహితుడే ఉత్తమము. లెట్స్ గో బ్యాక్. ఈ 3 స్నేహితులు, కానీ ఒక్కొక్కసారి నీ పొరపాట్లు, నీకు మంచి స్నేహితులు ప్రార్థనా పరులు ఉండడం వల్ల ఏంటో తెలుసా? ఒకసారి దావీదు తను చేసిన పొరపాటు దావీదు జ్ఞాపకం వచ్చిందా? రాలే. కానీ దావీదు ప్రవక్తల సహవాసము కోరేవాడు. ఎవరి సహవాసము? ప్రవక్తలు. కాబట్టి ఏ ప్రవక్త వెళ్ళి దావీదుకు చెప్తాడు? నాథన్ ఈజ్ ఎ వండర్ఫుల్ ప్రాఫెట్. నాథాను, అంతకుముందు సమూయేలు, వీళ్ళందరూ దావీదు వాళ్ళందరినీ పోషించేవాడు, వాళ్ళని కనపరిచేవాడు. సహవాసము అని అందరూ. అందుకే ఎలీఫజ్కి ఇలాంటి 3 స్నేహితులు ఉన్నారు, వీళ్ళు వచ్చి ఓదారుస్తున్నారంట. మరి యోబు చేసిన పొరపాటు నేను మెసేజ్ చెప్పాను, 2 సార్లు చెప్పినట్టున్నాను కదా. ఏంటి యోబులో ఉండేటువంటి పొరపాటు? ఆగండి, ఎంతమందికి తెలుసు? చేయి పైకెత్తండి. దించేయండి. ఎంతమందికి తెలీదు? చేయి పైకెత్తండి. నిజంగా చేయి పైకెత్తండి. ఈ మెసేజ్ మీరు వినాల్సిందే. ఏంటో తెలుసా యోబు యొక్క సమస్య? స్వనీతి. ఏంటది? అంటే నేను కరెక్టే, నేను చేసేది పర్ఫెక్ట్. ఒకవేళ నాకు ఏదైనా పొరపాటు జరిగితే అది ఎవరు తప్పది? నా తప్ప, దేవుడు తప్ప? దేవుడు తప్పు, నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు అన్నంత స్వనీతిలోకి వెళ్ళిపోయాడు యోబు. అయితే ఈ యోబులో ఒక్కొక్కసారి నీ పొరపాట్లు ప్రవక్త చూపించినట్లు ఈ స్నేహితుల్లో ఒక స్నేహితుడికి దేవుడి పొరపాటు చూపిస్తాడు. ఎవరో తెలుసా? ఎలీఫజ్. 4వ అధ్యాయంకి రండి ఒకసారి. 4వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదువమ్మా. దానికి తేమానీయుడైన ఎలీఫజు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అంటే యోబు చెప్పిస్తాడు, నేను చనిపోను, పుట్టక ముందే నేను చచ్చిపోతే అలా జరిగితే బాగుండు, ఇలా జరిగితే బాగుండు. కానీ దేవుడిని బట్టి చెప్పించడు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అని మాట కరెక్ట్గా అంటాడు, కానీ తను చెప్పించుకుంటాడు, తన గర్భాన్ని చెప్పించుకుంటాడు, కానీ దేవుడు ఒక్క మాట కూడా అన్నాడు. కాకపోతే కొంచెం స్వనీతి ఉంది యోబుకి, అవునా కదా? ఈ స్వనీతి యోబుకి దేవుడు లాస్ట్లో చూపిస్తాడు. అయితే ఈ స్నేహితుడికి ఏం చెప్పాడో చూద్దాం ముందు. ఇప్పుడు ఎలీఫజ్ చదువమ్మా. ఎలీఫజ్ ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు వ్యసనం కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు? ఎందుకని ఈ 3లో కల్లా ఫస్ట్ నోరు ఇప్పి యోబుతో మాట్లాడింది ఎవరు? ఎందుకని? ఎలీఫజ్కి. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ అప్పుడప్పుడు చూడండి, శత్రువు ఎంత ముందు ఒకటి చేస్తే మిగిలిన అందరూ చేయెత్తారు, అవునా? ఫస్ట్ ఎత్తినోడు రైట్ అనమాట. వీళ్ళ 3లో ఎంత పరిస్థితుల్లో యోబుతో మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం ఎవరికి వచ్చింది? ఎలీఫజ్కి. ఎందుకో తెలుసా? 12వ వచనం చదవండి. అదే అధ్యాయము 12వ వచనము. ఎలీఫజ్ చెప్తున్నాడు, ఎలీఫజ్ రాసిన మాటల్లో, నాకొక మాట రహస్యముగా తెలుపబడెను. ఏంటంట? రహస్యముగా తెలపబడ్డదంట. ఎవరికి? ఎలీఫజ్కి. చదవండి ఏంటో. నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను. గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను. భయమును వణుకును నాకు కలిగెను. అందువలన నా ఎముకలన్నీ కదిలెను. ఎవరు కలిగింది ఇది? ఎలీఫజ్కి. ఎలీఫజ్ ఎవరు? యోబు స్నేహితుడు. వీళ్ళు 3 కలిపి ఒక ప్రేయర్ టీం ఏమో, అవునా? దర్శనాలు మాట్లాడుకొని, ప్రేయర్లు మాట్లాడుకొని కలిసి బాగా ఆస్వాదించబడినటువంటి టీం ఈ 4. చదవండి.
ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను. ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా శరీర రోమములు పులకించాను. అంటే ఒక దర్శనం వస్తుంది అనమాట. అప్పుడప్పుడు చూడండి, రాత్రి కల వస్తే మీకు భయం వేసేస్తుంది లేచి. సమ్ టైమ్స్ గాడ్, డానియల్ కూడా ఒకసారి దూత వచ్చినప్పుడు వణికిపోయాడా లేదా, మరియా వణికిపోయిందా లేదా, అప్పుడు ఏమంది, భయపడక దయాపాత్రాల. మొన్న క్రిస్మస్ అయింది కదా, మెసేజ్ చెప్పాను నేను. సో యూ షుడ్ రిమెంబర్ దిస్. కరెక్టే, దేవుడు ఒక్కొక్కసారి వచ్చిన భయం వేస్తుంది. దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు, ఫస్ట్ గుర్తుందా, మాట్లాడుతున్నప్పుడు 25 నిమిషాలు మాట్లాడుతున్నప్పుడు అనుకున్నాను, దేవుడు నాతో మాట్లాడి ఎన్ని అడుగుతాను అనుకున్నాను. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక్క మాట మాట్లాడలే, ఆయన చెప్పిన అన్ని వినేసి వెళ్ళిపోయాను. తర్వాత భూమి ఆకాశము గతించిపోవును కానీ ఆయన మాటలు నెరవేరు వరకు గతించిపోవు. హల్లెలూయా, ద వర్డ్ ఆఫ్ గాడ్. నీకు ఇప్పుడు ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరు వరకు నేను సైతాన్ని ఏం చేయలేడు. హల్లెలూయా. ఎందుకంటే నీవు వాగ్దానము గల పురుషుడవు, స్త్రీవి. హల్లెలూయా. యు ఆర్ ఎ వుమెన్ విత్ ప్రామిస్. సో డోంట్ బి అఫ్రైడ్. చదవండి, నీకు అసలు పాయింట్ చూద్దాం. ఇక్కడ ఇతనికి ఏమొచ్చిందో దర్శనం చూద్దాం. అది నిలువబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతిని. ఒక రూపము నా కన్నుల ఎదుట ఉండెను. మెల్లనైన ఒక కంఠస్వరమును నేను వింటిని. ఏమనగా, దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా. అంటే మనుషులు ఎవరంట? మనుషులు. ఇంగ్లీష్లో ఏమనుంటుందో తెలుసా? 17వ వచనం వేయండి ఇంగ్లీష్లో. 17. Shall a mortal man be more just than God? Shall a man be more pure than his maker? చదువు, ఇప్పుడు తెలుగులో చదువు, 16, 17 చదువు. ఏమనగా, దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా. తాము సృజించిన వాని సన్నిధిని, దేవుని సన్నిధిని మర్త్యులు అంటే నశించిపోవు మనిషి, మట్టితో చేయబడిన మనిషి. మట్టితో చేయబడిన మనిషి దేవుని సన్నిధి యందు నీతిమంతులు అగుదురా. చదువు తర్వాత వచనం. తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా. తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా. చదవమ్మా 17, 18. ఆయన తన సేవకులను, ఆగండి 17 వేయండి. 17లో తెలుగుకి ఇంగ్లీష్కి ఎంత తేడా ఉందో తెలుసా? తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా. ఇంగ్లీష్లో ఏమనుందో తెలుసా? షల్ మార్టల్ మ్యాన్ బీ మోర్ జస్ట్ దాన్ గాడ్. Shall a man be more pure than his maker? అంటే యోబు ట్రాన్స్లేషన్ చేయకుండా కరెక్ట్గా చెప్తే యోబు ఏమనుకున్నాడంట? దేవుని కంటే ఎక్కువ నీతిమంతుణ్ణి నేనే, దేవుని కంటే ఎక్కువ పరిశుద్ధుణ్ణి నేనే అని యోబులో ఉండే గర్వము తలంపుని దేవుడు ముందుగా ఎవరికి బయలుపరిచాడు? ఎలీఫజ్కి బయలుపరిచాడు. అందుకే ఎలీఫజ్ ధైర్యము కలిగి యోబుని మొదట నిలదీశాడు. హల్లెలూయా. డిడ్ యు సీ దట్? సహవాసము అనండి. ఎందుకు బయలుపరిచాడు ఎలీఫజ్కి? ఇప్పుడు నేను చెప్పిన 2 ప్రార్థనా పాయింట్లు చెప్పింది ఎవరు? ఎలీఫజ్. దేవుడు ప్రార్థనాపరులకు మర్మములను రహస్యములను బయలుపరిచేవాడు. హల్లెలూయా. డిడ్ యు సీ దట్? అంటే ఈ సమస్య రాకముందే యోబులో ఉండేటువంటి తప్పు ముందు ఎవరికి బయలుపరిచాడు? అందుకని ఎలీఫజ్ వాదిస్తున్నాడు అనమాట. నువ్వు పడిపోవడానికి ఇదంతటికే కారణం ఎవరు? నువ్వే. దేవుని కంటే స్వనీతి ఎక్కువైపోయింది. యూ థింక్ దట్ మార్టల్ మ్యాన్, దేవుని సన్నిధి నేను పరిశుద్ధుడు అనుకున్నావు. యూ థాట్ టు బి మోర్ ప్యూర్ దెన్ మ్యాన్. ప్రార్థన, నీవు ప్రార్థనా పరుడువై మంచి సహవాసం, ప్రార్థనా పరుల సహవాసం ఉంటే దేవుడు వారి ద్వారా నీ జీవితాన్ని బాగు చేస్తాడు. కోల్పోయింది మళ్ళా 2 అంతలు నీకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. డిడ్ యు సీ దట్? ప్రార్థనా సమయం అనండి. ఎస్, దశభాగం తీద్దామా? ఎవరైతే నేను క్వాలిటీ టైం తీస్తాను ప్రార్థనకి అన్న వాళ్ళు లేచి నిలబడండి. మీరు, ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. వాట్ అ మిస్టరీ. అంటే జోబు పొరపాటు ఎలీఫజ్కి, ప్రార్థనా పరుడైన ఎలీఫజ్కి బయలుపరిచాడా లేదా? ఎస్. భర్తకి జరిగిన పొరపాట్లు భర్తకి ఎందుకు అలా జరుగుతుందో భార్యకు బయలుపరుస్తాడు. భార్యది భర్తకు బయలుపరుస్తాడు. ప్రార్థనా పరులైతే పిల్లలదే భర్తకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. తల్లికి బయలుపరుస్తాడు. దాని ద్వారా నీ కుటుంబాన్ని చక్కబెట్టుకోవచ్చు. హల్లెలూయా. ఇఫ్ యు హ్యావ్ ఎ ప్రేయర్ గ్రూప్, you can sort out your problem. You can break the yoke of the devil. That's the power of prayer. That's the power of prayer. అందులో ఒక తీర్మానం చేసుకుందాం. నజరేయుడైన యేసయ్య,
నేను ఈ రోజు నుంచి నేను బద్ధకముగా ఉండి, అవునయ్యా సమయమంతా వేస్ట్ చేసుకున్నాను, ఇప్పుడు నా వయసు 18, నా వయసు 25, నా వయసు 30, 40, కానీ ఎప్పుడూ నేను నా సమయాన్ని దేవునికి ఇవ్వలేదు. 2 గంటల 40 నిమిషాలు నేను దేవునికి ఇవ్వలేదు, వృధా చేసుకున్నానయ్యా. నీవు ప్రార్థనని ఆలకించువాడువు, ఈ భూలోకములో గొప్పగా ఆశీర్వదించువాడువు. ఇంత గొప్ప ప్రార్థనా సమయాన్ని నీకు ఇవ్వకుండా నా జీవితాన్ని వృధా చేసుకున్నాను. ఈ రోజు నుంచి నేను 1:20 వాక్యానికి ఇస్తాను, 1:20 ప్రార్థనకి ఇస్తాను. నా 2 గంటల 40 నిమిషాలు నీకు తీస్తానయ్యా. అవును, నా డబ్బే కాదు, నా సమయాన్ని కూడా నేను తీస్తాను. అవును, ప్రార్థన ఇంత గొప్పదా? ఆ ప్రార్థన మానేసిన దావీదు జీవితము 2 మార్లు ఘోరంగా జరిగిపోయింది. అవును, ఎలీఫజ్ జీవితంలో ప్రార్థన ఇంత గొప్పగా ఉపయోగపడ్డాదా? అవును, యోబు సమస్యను, యోబు యొక్క స్వనీతిని ఎలీఫజ్కు దర్శనము ద్వారా, నీవు ప్రార్థన ద్వారా ఎలీఫజ్కు బయలుపరచావు. లార్డ్ జీసస్, వాట్ ఎ గాడ్ యు ఆర్. ఇప్పటి నుంచి నేను సమయం వృధా చేయనయ్యా. సైతానుడు నా సమయాన్ని వృధా చేసి ఎవరేమనుకున్నా నేను నా సమయాన్ని దేవునికి ఇస్తాను. ఐ విల్ గివ్ మై టైమ్ టు గాడ్. ఐ విల్ నాట్ వేస్ట్ మై టైమ్ ఎనీమోర్, మై లార్డ్. అవును, నీ ఎంత వయసున్నా నీ సమయాన్ని వృధా చేసుకున్నావు. ఎంత ఆఫీసర్ అయినా, ఎంత డబ్బున్నా, ఎంత వ్యాపారవేత్త అయినా, ఎస్ మై లార్డ్, నా సమయాన్ని వృధా చేసుకున్నాను. ఐ వేస్టెడ్ మై టైమ్. నా పిల్లల్ని ప్రార్థనా పరులుగా చేయలేదు, నేను చేసుకోలేదు, ప్రార్థనా పరులను చేసుకోలేదు. ఐ వేస్టెడ్ మై టైమ్. అవును, నేను ఇంకా నా సమయాన్ని వృధా చేసుకోను. Yes, 2016 is going to be an year of prayer. Hallelujah. An year of prayer, Lord. Let me enter into year of prayer by praying and pray. Yes, I will not waste my time anymore. నా సమయాన్ని వృధా చేసుకోను. ప్రార్థన ఇంత గొప్పదా? ప్రార్థనా శక్తి ఇంత గొప్పదా? ప్రార్థన సామర్థ్యం ఇంత గొప్పదా? అయ్యా, అవును, నీవు ఆ చక్కటి సమయము దేవునికి ఇవ్వకపోతే నీ ఇంటి వద్ద అపవాది పొంచి ఉంటాడు. పాపము నిన్ను ఏల్తాది. ఆ పాపము వాంఛికలిగి ఎందుకు పడిపోతున్నావా? ఎందుకు ఎదగలేకపోతున్నావా? తగిన ప్రార్థనా సమయాన్ని దేవునికి ఇవ్వక ఒక నిర్ణయం చేసుకో. ఈరోజు సహోదరుడా, సహోదరి, నీవెవరైనా యేసు నామమున ప్రార్థించి అలవాటు చేసుకో. దేవుడు నీ కుటుంబాన్ని చక్కపరుస్తాడు. మంచి భార్యను నీ పిల్లలకి ఇస్తాడు, మంచి భర్తను నీ పిల్లలకి ఇస్తాడు, మంచి ఉద్యోగాలను ఇస్తాడు. ఆ క్షేమకాలము నిన్ను కాపాడుతాడు. హి విల్ గివ్ యూ బోల్డ్నెస్, స్ట్రెంగ్త్. నిన్ను సమృద్ధితో ఆశీర్వదిస్తాడు. రహస్యములను బయలుపరుస్తాడు. సమస్యలకు పరిష్కారాన్ని నీకు చూపిస్తాడు. ఎక్కడ పొరపాటు చేశావో గాడ్ విల్ లీడ్ యూ. ఎస్, ప్రార్థించే సహవాసము కలిగి ఉండు. ప్రార్థించే వాళ్ళతోటే సహవాసము చేయి. ప్రార్థించే భార్యనే చేసుకో. ప్రార్థించే స్త్రీనే భర్తగా చేసుకో. ప్రార్థించే స్త్రీనే స్నేహితురాలుగా చేసుకో. Prayer people be your friends. Let prayer people be your relatives. Let prayer people be your husbands. Prayer should be your life today. వర్డ్, వాక్య ధ్యానము. అవునయ్యా, ఇంత గొప్ప అవకాశాన్ని నేను ఉపయోగించుకోకుండా రోజులు, నెలలు, సంవత్సరాలు వృధా చేశాను ప్రభువా. ఇక నేను వృధా చేయను. ఐ విల్ నాట్ వేస్ట్ మై టైమ్ ఎనీ మోర్ నౌ. లార్డ్, ఐ విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ టైమ్. ఈ సమయాన్ని నేను ఉపయోగించుకుంటాను. సంపూర్ణముగా నేను ఈ సమయాన్ని ఉపయోగించుకుంటాను. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Put your right hand where you are sick. Any problem, finances, AIDS, cancer, tumor, Lord Jesus, let your visitation come to pass. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ఈ ఆవరణమంతా నీ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాను. లార్డ్ జీసస్, ఈ ఆవరణమంతా నీ శక్తితో నింపండి. ఇదిగో ప్రభువా, ఇప్పుడే ఏ శరీరం అయితే పాదల్లో ఉందో నీ బిడ్డలకు ఇప్పుడే తల నుంచి అరికాలు వరకు పరిపూర్ణ విడుదల ప్రతి నొప్పి నుండి దయచేయండి. ఫ్రీడమ్, rheumatoid arthritis, joint pains, bone pains, weakness, be delivered by the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ శరీరమునకు తల నుంచి అరికాల వరకు ఆ శరీరాన్ని ముట్టి స్వస్థపరచండి. హీలింగ్ టు దేర్ బాడీస్ నౌ. ఎవ్రీ పెయిన్ ఇన్ ద జాయింట్స్, బోన్, మజిల్ పెయిన్స్, మజిల్ క్రాంప్స్, head to toe spondylitis, headache, sinus, migraine, joint pains, back pain, strain, old age problems, ఇప్పుడే ఆ శరీరమునకు పరిపూర్ణ విడుదల దయచేయండి. కంప్లీట్ హీలింగ్ టు దోస్ బాడీస్. ఎయిడ్స్ వ్యాధి నుండి నీ బిడ్డలకు విడుదల దయచేయండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో వ్యాధులు, కిడ్నీలో వ్యాధులు, లివర్లో వ్యాధులు, పేగుల్లో వ్యాధులు, గాల్బ్లాడర్లో వ్యాధులు, రక్తములో వ్యాధులు, నొప్పులు, ఎముకల్లో నొప్పులు, కంట్లో, ముక్కులో, చెవిలో వ్యాధులు, థైరాయిడ్, బ్లడ్ ప్రెషర్, షుగర్, టీబీ, lose the body, liver cirrhosis, any sort of pain, blood infections, urinary infections, excess bleeding, Lord Jesus, deliver them right now. Deliver them right now. Thank you, Lord, for your deliverance. ఇదిగో యావరణంలో ఎవరెవరు నిరీక్షణతో వచ్చారో, ఆశతో వచ్చారో,
వాళ్ళ శరీరములకు విడుదల దయచేయండి అయ్యా. వాళ్ళ ఎముకలకు విడుదల దయచేయండి. వాళ్ళ కండరములు మాంసములకు విడుదల దయచేయండి. ఈ ఆవరణం అంతా అవును నీ విడిపించే దేవుడము. నీ మందిరంలో సామర్థ్యం ఉంది. అనేక మందిని నువ్వు విడిపించావు. ఇంకా ఎవరెవరైతే త్రాగుడనే దురలవాట్లో, బానిసైన దురలవాట్లో, పాపం అనే కాడితో బంధింపబడ్డారో ఇప్పుడే ఆ కాడిని విరగొట్టి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. వివాహములు జరగని వారికి వివాహములు జరిగించండి. కనని గర్భాన్ని కనే గర్భముగా మార్చండి. ఇదిగో ప్రతి ఒక్క ఆర్థిక సమస్యలను తీసివేసి సమృద్ధిని నీ బిడ్డలకు దయచేయండి. లెట్ ప్రాస్పరిటీ ఎంటర్ ఇంటూ దేర్ ఫ్యామిలీస్. ప్రాస్పరిటీ బి బ్లెస్డ్ ఇన్ దేర్ లైఫ్స్. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ఈ ఆవరణమంతా నీ శక్తితో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలకు విడుదల దయచేయండి. కంప్లీట్ డెలివరెన్స్ టు యువర్ చిల్డ్రన్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.